హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. అందరిలో ఉన్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంక ఈరోజు సండే కాబట్టి నేను, మా మరదలు, అలాగే మా అమ్మ, మా బొడ్డి తల్లి, మా అబ్బి కలిసి ప్రేయర్కి అయితే వెళుతున్నాము కల్వట్ టెంపుల్కి. ఇంకా అక్కడికి వెళ్ళాక మీకు బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మాకు ఆటో అయితే దొరికింది. ఇంకా ఆటో ఎక్కేసి చర్చ్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా చర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళే టయానికి సతీష్ కుమార్ గారు వాక్యం అయితే చెప్తున్నారనమాట. అసలు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్, వాక్యం అయితే మాత్రం నిజంగా నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఆయన వాక్యం వినడం. ఇంకా నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఖచ్చితంగా ఈ చర్చ్కి అయితే వెళ్తానమాట. అసలు ఎంతమంది జనం వస్తున్నారో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు చాలా చర్చిల్లో పాస్టర్ గారు ఉన్నా కూడా చర్చ్కి అయితే వెళ్ళట్లేదు. కానీ ఈ చర్చిలో పాస్టర్ గారు లైవ్ ద్వారా అయితే మాట్లాడతారనమాట. అలాగ ఉన్నా కూడా ఎన్ని వందల మంది జనం వస్తున్నారో నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీలో ఎవరైనా తాడేపల్లిగూడెంలో ఉన్నవాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళండి. ఇంకా ఇది వచ్చేసి తాడేపల్లిగూడెంలో మాగంటి కళ్యాణ మండపంలో అయితే పెడుతున్నారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే అక్కడే భోజనాలు మధ్యాహ్నం మాటలైతే మార్నింగ్ టైం అయితే టిఫిన్స్ కూడా అక్కడే అనమాట. ఎన్ని వందల మంది వచ్చినా కూడా ఫ్రీగానే పెడతారు. చాలా అంటే చాలా బాగుంటాయి భోజనాలు కూడా. మీరు కూడా అయితే తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ప్రేయర్ అయిపోయాక లంచ్ చేయడానికి అని చెప్పేసి మేమైతే లైన్లో నుంచున్నాము. ఇంకా లైన్లో నుంచొని పెట్టించేసుకున్నాక ఇంకా హాల్లోకి అయితే వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇంకా లంచ్లోకి స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్, అలాగే వైట్ రైస్, సాంబార్, బీరకాయ చట్నీ, పెరుగు అయితే పెట్టారు. అసలు టేస్ట్ అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాక మేము బయటకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చెప్పులు అవి తీసుకుందామని. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చెప్పులు కూడా మనల్ని అయితే పెట్టనివ్వరు అనమాట. వాళ్ళే చేతులతో తీసుకొని అవైతే అక్కడ పెడతారు. అలాగే ఇక్కడ ఫ్రీ మెడిసిన్స్ కూడా అయితే ఇస్తారనమాట. నిజంగా గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఈ రోజులు ఇలా చేయడం అంటే. ఇంకా స్లిప్పర్స్ అవి వేసుకొని కొంచెం ఫ్రంట్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడైతే స్టాల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా అవి ఒకసారి చూసేసి తిరిగి బయటకు అయితే వచ్చేసాము. ఇంక ఈ లోపల తమ్ముడు కూడా అయితే మా కోసం వచ్చాడనమాట. ఇంకా తమ్ముడు వచ్చేసాక ఇంకా బైక్ అనేది ఎక్కి ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ప్రేయర్ నుంచి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత మా తమ్ముడు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళి బాక్సెస్ తీసుకొస్తే ఇంకా అవి ఏంటి అని చెప్పేసి మా మరదలైతే చూస్తుందనమాట. ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి తర్వాత ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా అభి నేను తాడేపల్లిగూడెం బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకెందుకంటే మళ్ళీ జంగారెడ్డిగూడెం వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా నేను అభి అయితే బస్సు ఎక్కేసాము. ఇంకా టికెట్ కూడా అయితే తీసుకొని చక్కగా జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా అభి నేను తాడేపల్లిగూడెంలో 5 o'clockకి బస్సు ఎక్కితే నైట్ 7:30కి అయితే జంగారెడ్డిగూడెంలో దిగామన్నమాట. అసలు బస్సు ఎంతసేపు నడిచిందో ఫస్ట్ టైం మాకైతే జర్నీ మీద చాలా చిరాకు వచ్చేసింది అనమాట. 2 గంటలన్నర సేపు అయితే నడిచింది బస్సు అయితే. ఇంకా ఎలాగైతే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చాక ఇంకా అభి నేను అయితే ఇంకా తాళం తీసుకొని ఇంకా మా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్.
అని తెచ్చి చూపెత్తాను మీకు. చూడండి. రేడియం స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి బస్ స్టాండ్లో అయితే అమ్ముతున్నారు. ఇంకా అక్కడ అవి కొనమని చెప్పేసానంటే ఇంకా అవి అయితే కొన్నాను. ఇంక ఇప్పుడు అవి ఇంటికి రాగానే అయితే ఈ విధంగా అయితే అంటిస్తున్నాడు. అవి ఇప్పుడు ఎలా వస్తాయో ఏంటో చూద్దామని చెప్పేసి మా అభి అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నాడు. అవి ఒకసారి లైట్ కట్టు, అవి కనిపిస్తున్నాయో లేదో చూద్దాం. వావ్, నిజంగానే చీకట్లో భలే కనిపిస్తున్నాయి, అవి బాగున్నాయే. ఇంకా ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నా చూపిస్తాను. ఇంకా ఇవి వచ్చేసి నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉందని చెప్పేసి అమ్మ నా కోసం అయితే 3 డ్రెస్సెస్ అయితే తీసుకుందనమాట. ఇంకా మా అభికి స్కూల్కి వెళ్ళడానికి అయితే చెప్పేసి ఈ గొడుగు అయితే ఒకటి తీసుకుంది. ఇంకా అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు అయితే ఒక టమాటో సాస్ అయితే తీసుకొచ్చుకున్నాడు. అభికి చాలా ఇష్టం అన్నమాట. ఇంక ఇదైతే ఒకటి తీసుకొచ్చాడు. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా ఈ విధంగా నా డే అనేది ఎండ్ అయిందనమాట. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.